రామగుండం కార్పొరేషన్ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో 1,20,00,000 రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 1,30,00,000 రూపాయలతో ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. డివిజన్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలను ఆత్మీయంగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా పారదర్శకంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థుల సందర్భంగా పని ప్రారంభం కాలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు TUFIDC ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తి దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతాం. అదే మాదిరిగా STPలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్ దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు సంబంధించినటువంటి అలాగే బ్రిడ్జ్లు, రోడ్లు సంబంధించిన వర్క్స్ ప్రారంభించడం జరిగింది. అనేకమైన ప్రాంతాల్లో రోడ్లు, UGDలు, ట్రైన్ల వ్యవస్థ నడుస్తూ పెద్ద ఎత్తున మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి గమనించండి, ఇసుక బస్తాల మీద బుడగట్టు. ఇది గత పాలకుల నిర్వాహకం, దుర్మార్గం. మా సోదరుడు చెప్తా ఉన్నాడు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రామగుండం అంటే ఈ ఊరు ఏర్పడ్డప్పటి నుంచి ఇక్కడ ఈ డ్రైన్ వ్యవస్థనే లేదు. కాలువలు మరుగున పడ్డాయి, మొత్తం చెట్లు ఇవైపోయి నీళ్ళల్లో వచ్చి ఇండ్లు మునిగిపోయి నానా అవస్థలు పడుతూ ఈ దుర్గంధంతో రకరకాల వ్యాధులకు గురైపోయి ఇబ్బంది పడుతున్నటువంటి మన బంధుమిత్రులందరికీ ఇవాళ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలతో పాటు ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెద్ద ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి చేసే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. మేడం గారు చెప్తా ఉన్నారు, కమిషనర్ గారు, ఇక్కడ వరకే ఉంది, ఇది చివరి వరకు, ఇది దీని ఎండ్ రాజీవ్ రహదారి వరకు మళ్ళీ అటువైపు ఉందో అక్కడ వరకు కూడా మొత్తం ట్రైన్స్ కొట్టి బ్రహ్మాండంగా భవిష్యత్తులో మళ్ళీ డ్రైన్ సమస్య రాకుండా ఒక ఇందిరా నగర్ కాలనీలో దీంతో పాటు సైడ్లకు కూడా కొంచెం పాత్ర వేసుకుంటూ మళ్ళీ చెత్త పడకుండా ఉండే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఇక్కడ కూడా చేస్తాం. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.